హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. ఫైనలీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. ఈ పని ఈయన ఎప్పుడో చేయాల్సింది. నీట్ పేపర్ లీక్ అయిందని తెలిసిన వెంటనే ఈ పని చేయాల్సింది. ఈవెన్ బీజేపీ కోర్ సపోర్టర్స్ కూడా ఇతన్ని సపోర్ట్ చేయలేదు. ఇతన్ని రిజైన్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. కానీ బీజేపీ ఈ విషయంలో లేట్ చేసి అనవసరమైన ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయిన తర్వాత ఈ ధర్మేంద్ర ప్రధాన్ ముందుకు వచ్చి స్వతహాగా రిజైన్ చేస్తున్నట్టుగా రెసిగ్నేషన్ లెటర్ని మోడీ గారికి సబ్మిట్ చేశారు. ఇంకా ఇతని రెసిగ్నేషన్ని మోడీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు. మోస్ట్లీ అది జరిగిపోతుంది, బట్ లాస్ట్ మినిట్లో ఏదైనా జరగవచ్చు. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఇక దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ ఎలా రియాక్ట్ అయిందనే విషయానికి వస్తే మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే స్టేజ్ పైన సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇతనితో పాటు ఉన్న గ్యాంగ్ అండ్ ప్రొటెస్టర్లంతా, నేను వీళ్ళను స్టూడెంట్స్ అని చెప్పను, ఎందుకంటే వీళ్ళంతా స్టూడెంట్స్ కాదు. వీళ్ళలో యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేశాన్ని తగలబెడదాము, దేశాన్ని నాశనం చేద్దాము అనే ఆలోచన కలిగిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ రూపంలో ఈ ప్రొటెస్ట్లో ఉన్నారు. వాళ్ళంతా సంబరాలు చేసుకున్నారు. ఒక రకంగా ఇది స్టూడెంట్స్కి విజయం లాంటిది, జెన్జీకి విజయం లాంటిది. ఇది మంచి విషయమే. అట్లీస్ట్ ఇకనైనా నాయకులు తాము చేసే పనిలో బాధ్యతగా ఉంటారు. ఇదే విషయం పైన సోనం వాంగ్చూ రియాక్ట్ అవుతూ ఇది విక్టరీ ఆఫ్ డెమోక్రసీ అని చెబుతూ కాక్రోచ్ జనతా పార్టీకి, తనను సపోర్ట్ చేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకున్నారు. సోనం వాంగ్చూ ఈ విషయంలో ఒక మిస్టేక్ చేశారు. పాపం ఇతను ఒక రోజు ముందు తన నిరాహార దీక్షను విరమించుకున్నాడు. ఇతను విరమించుకున్న నెక్స్ట్ రోజే కాక్రోచ్ జనతా పార్టీ స్టూడెంట్స్ అడిగిన మెయిన్ డిమాండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయడం ఫుల్ఫిల్ అయింది. ఇతను ఒక్కరోజు ఆగి ఉంటే ఈ క్రెడిట్ మొత్తం ఇతనికి పోయేది. ఇతను నిరాహార దీక్షను ఆపినందుకు కాక్రోచ్ జనతా పార్టీ సపోర్టర్స్ కూడా ఇతన్ని హేట్ చేశారు. నువ్వు గవర్నమెంట్తో డీల్ చేసుకున్నావు అంటూ అలిగేషన్స్ వేశారు. దానికి కూడా ఇతను రియాక్ట్ అవుతూ ఇప్పుడు నా నిజాయితీని మీ ముందు ప్రూవ్ చేసుకోవాలా అంటూ కాక్రోచ్ జనతా పార్టీపై కాస్త అగెన్స్ట్గా రియాక్ట్ అయ్యారు. ఇక దీనిపై కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అయిందనే విషయానికి వస్తే కాంగ్రెస్ లీడర్లు అయితే దీని క్రెడిట్ మొత్తాన్ని రాహుల్ గాంధీకి ఇస్తున్నారు. రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం వల్ల ఇది జరిగిందంటూ తమ లీడర్ని పొగుడుతున్నారు. ఒక రకంగా చూస్తే ఇది కంప్లీట్గా అబద్ధం కాదు. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ 30 రోజుల నుంచి ఈ విషయం పైన ప్రొటెస్ట్ చేస్తుంది. కానీ లాస్ట్ 4 రోజులుగా రాహుల్ గాంధీ గారు ఈ విషయంలో బాగా యాక్టివ్ అయ్యారు. రాహుల్ గాంధీ గారు యాక్టివ్ అయిన వెంటనే ఇంటర్నేషనల్ మీడియా మొత్తం దీన్ని కవరేజ్ చేయడం మొదలుపెట్టింది. దాంతో ఈ విషయం కాస్త చేదాటిపోతుందనే ప్రెజర్ బీజేపీ పైన రాహుల్ గాంధీ క్రియేట్ చేయగలిగాడు. కాబట్టి రాహుల్ గాంధీకి ఈ విషయంలో క్రెడిట్ ఇవ్వడంలో తప్పు లేదు. కానీ మొత్తం మా లీడరే చేశాడని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అలా అయితే పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న స్టూడెంట్స్ ఏం చేసినట్టు? ఈ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే, సోనం వాంగ్చూ ఏం చేసినట్టు? ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు అని తెలిసిన తర్వాత కూడా ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న జంతర్ మంతర్ ఏరియాలో మళ్ళీ వైలెన్స్ స్టార్ట్ అయింది. ప్రొటెస్టుల రూపంలో ఉన్న కొంతమంది క్రిమినల్స్ పోలీసులపైన దాడి చేశారు. ఒక పోలీస్ యొక్క తల పగలగొట్టారు. ఇది ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు అని వీళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మోడీ గవర్నమెంట్ వీళ్ళు ప్రొటెస్ట్ స్టార్ట్ చేయకముందే పేపర్ లీక్ పైన యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టింది. ముందుగా పేపర్ లీక్కి కారణమైన 12 మందిని గుర్తించి వాళ్ళను జైల్లో వేశారు. దాంతోపాటు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్న దాదాపు 47 మంది ఎంప్లాయీస్ని తొలగించేశారు. అలాగే ఎడ్యుకేషనల్ మినిస్ట్రీలో ఉన్న టాప్ సెక్రటరీస్ని కూడా తొలగించి కొత్త వాళ్ళను తీసుకువచ్చారు. అండ్ చివరికి ఇప్పుడు ఏకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ని తొలగించేశారు. దాంతోపాటు మోడీ గారు ఫ్యూచర్లో ఏమైనా పేపర్ లీకులు జరిగితే దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేలా రూల్స్ తీసుకొస్తామని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్ని రకాలుగా యాక్షన్ తీసుకుంటున్నప్పుడు ప్రొటెస్ట్ జరుగుతున్న ఏరియాలో యువకులు పోలీసుల పైన వైలెన్స్ క్రియేట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ పోలీసులే స్టూడెంట్స్ని దారుణంగా కొట్టారు, మీరు ఆ వీడియోస్ చూడలేదా అని. నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే ఎస్, పోలీసులు స్టూడెంట్స్ని కొట్టారు అండ్ స్టూడెంట్స్ కూడా పోలీసుల పైన అనవసరపు దాడులు చేశారు. ఆ వీడియోస్ని చాలామంది పెయిడ్ మీడియా బ్యాచ్ కట్ చేసి వాళ్ళ నెరేటివ్కి తగ్గట్టుగా మార్చి స్ప్రెడ్ చేస్తుంది. చాలా సందర్భాల్లో యువకులు హద్దు దాటి పోలీసులను తిట్టడము, వాళ్ళపైన పెప్పర్ స్ప్రే వేయడము, రాళ్లతో దాడి చేయడం చేశారు. అలాంటి స్టూడెంట్స్ పైన పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు జెన్యున్గా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ అంత మాత్రాన స్టూడెంట్స్ పోలీసుల పైన చేసిన వైలెన్స్ని మనం ఇగ్నోర్ చేయలేము. అండ్ పోలీసులు కూడా స్టూడెంట్స్ పైన కాస్త బ్రూటల్ లెవెల్లో రియాక్ట్ అయ్యారు. రెండింటినీ సమర్థించకూడదు. వైలెన్స్ చేసిన స్టూడెంట్స్, పోలీసులు ఇద్దరిపైన యాక్షన్ తీసుకోవాలి. ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారి రెసిగ్నేషన్ వచ్చిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీలో కాస్త కాన్ఫిడెన్స్ పెరిగింది. దాంతో వీళ్ళు ఏం చేశారు అంటే తమ డిమాండ్స్ని అప్గ్రేడ్ చేశారు. మీరు వాటిని ఇక్కడ చూడవచ్చు. నంబర్ 1, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. దీన్ని వీళ్ళు ఆల్రెడీ అచీవ్ చేశారు. నంబర్ 2, నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. దీనికి గవర్నమెంట్ ఆల్మోస్ట్ అగ్రీ చేస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే చనిపోయిన విద్యార్థులు పేపర్ లీక్ వల్లే చనిపోయారు అని ప్రూవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మీడియాలో కేవలం 20 మంది స్టూడెంట్స్ మాత్రమే చనిపోయారని లిస్ట్ ఉంది. కానీ వన్స్ గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం వస్తుందని తెలిసి చాలామంది తమ పిల్లలు కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయారు అంటూ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే నీట్ పేపర్ లీక్ అయినా అవ్వకున్నా ప్రతి సంవత్సరం వేల మంది పిల్లలు ఎగ్జామ్ ప్రెజర్ని తట్టుకోలేక, తల్లిదండ్రుల నుంచి వస్తున్న ప్రెజర్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇక్కడ పేపర్ లీక్ వల్ల మరణించిన విద్యార్థుల్ని ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. అయినా కూడా ఈ రెండవ కండిషన్ని గవర్నమెంట్ ఒప్పుకునేలా కనిపిస్తుంది. ఇక మూడవ కండిషన్, ప్రొటెస్ట్ సమయంలో చాలామంది యువకులు పోలీసుల పైన విపరీతంగా దాడులు చేశారు. పోలీసుల తలలు పగలగొట్టారు. ఒక ప్రెగ్నెంట్ మహిళా పోలీస్ పైన దాడి చేశారు. అలాగే కొంతమంది జర్నలిస్టుల పైన దాడులు చేయడం, వాళ్ళని అవమానించడం చేశారు. ఒక మహిళా జర్నలిస్ట్ పైన అయితే 6 బయట ఆల్మోస్ట్ సెక్సువల్ అటెంప్ట్ లాగా చేశారు. అలాంటి పని చేసిన ఏ స్టూడెంట్ పైన కూడా కేసులు పెట్టకూడదు అంట. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ ఆల్రెడీ వీళ్ళను ఐడెంటిఫై చేసి జైల్లో వేసింది. ఇప్పుడు వాళ్ళందరినీ రిలీజ్ చేయాలి అంటూ కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను ఈ మూడవ కండిషన్కి ఏమాత్రం ఒప్పుకోను. ఎందుకంటే స్టూడెంట్స్ వైలెన్స్ క్రియేట్ చేయరు. ఒకవేళ స్టూడెంట్స్ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన, పోలీస్ ఆఫీసర్ల పైన అనవసరంగా దాడి చేసినా వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. సేమ్ అదేవిధంగా పోలీసులు అనవసరంగా స్టూడెంట్స్ పైన దాడులు చేసినట్టుగా ప్రూవ్ అయితే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. అంతేకాని వీళ్ళను వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ ముసుగులో ఈ ప్రొటెస్ట్లో అనేక మంది క్రిమినల్స్ కూడా ఉన్నారు. నేను ఈ విషయాన్ని ఊరికే చెప్పట్లేదు. ఢిల్లీ పోలీసులు ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న ప్రాంతంలో అనేక కెమెరాస్ని ఇన్స్టాల్ చేశారు. ఎస్పెషల్లీ ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. దాని ద్వారా ఎవరెవరు వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళను ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తున్నారు. అలా ఐడెంటిఫై చేసినప్పుడు చాలామంది క్రిమినల్ రికార్డు ఉన్న రౌడీలు కూడా ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అయి వైలెన్స్ క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ రౌడీలకు డబ్బులు ఎవరిస్తున్నారు, ఇదంతా ప్లాన్లో భాగమా అనేది తెలియదు. దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక వీళ్ళ 4వ డిమాండ్ ఏమిటంటే పోలీసులు స్టూడెంట్స్ అందరికీ అపాలజీ చెప్పాలి అంట, పబ్లిక్గా క్షమాపణలు కోరాలి అంట. దీన్ని కూడా నేను అంగీకరించను. బై ద వే, ఈ డిమాండ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇక స్పెసిఫిక్గా కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అయిన అభిజిత్ దీప్కి ఈ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ పైన ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయానికి వస్తే మీరు స్టార్టింగ్లో చూశారు. ఇతను జంతర్ మంతర్ దగ్గర స్టేజ్ పైన సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతనిలో కాస్త కాన్ఫిడెన్స్ పెరిగాక ఆరోగెంట్ స్పీచ్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఇతను చెప్తున్నాడు, ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. మనం భయపడకుండా ఇలాగే ముందుకు వెళ్తే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళను కూడా తొలగించగలము. మోడీ ప్రభుత్వం డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తుంది అంటూ మాట్లాడుతున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడంతో వీళ్ళ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది. కానీ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాకపోతే బాగుంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అంటూ బీజేపీ సపోర్టర్స్ కూడా మొదటి నుంచి అడుగుతున్నారు. ఎందుకంటే ఇతను తప్పును ఒప్పుకొని ముందే పదవిని వదిలేసి ఉంటే వీళ్లకు ఇంత మీడియా కవరేజ్ వచ్చేది కాదు. వీళ్ళు హీరోల్లాగా ఫీల్ అయ్యేవారు కాదు. అండ్ ఇతను చెప్పినట్టుగా నిజంగానే మోడీ ప్రభుత్వం డిక్టేటర్ అయితే ఇతను జంతర్ మంతర్ దగ్గర ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేసేవాడు కాదు. అసలు అమెరికా నుంచి ఇండియాకు వచ్చి బయట తిరిగేవాడే కాదు. ఇంత ఫ్రీడమ్ ఉన్న తర్వాత కూడా వీళ్ళు మోడీని డిక్టేటర్ అంటూ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసినప్పుడు నిజంగానే మోడీ ప్రభుత్వం కాస్త స్ట్రిక్ట్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి, అభిజిత్ దీప్కేకి ఇంతగా మీడియా కవరేజ్, ఫాలోయింగ్ రావడానికి ప్రధానమైన కారణం బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ చేసిన మిస్టేక్స్ వీళ్లకు బాగా అడ్వాంటేజ్ అయ్యాయి. సోనం వాంగ్చూ ప్రొటెస్ట్ చేస్తున్న రోజులు వీళ్లకు పెద్దగా మీడియా కవరేజ్ లేదు. ఎప్పుడైతే పోలీసులు ఈ సోనం వాంగ్చూని బలవంతంగా లాక్కెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారో అక్కడి నుంచి ఈ న్యూస్ నేషనల్ వైడ్గా సెన్సేషనల్గా మారింది.
అక్కడి నుంచి ప్రజలు వీళ్ళను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఆ ఫేమ్ని వీళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ని టార్గెట్ చేసింది, అతను రిజైన్ అయ్యేలా చేసింది. అక్కడి వరకు ఓకే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి వీళ్ళు డైరెక్ట్గా మోడీ గారిని టార్గెట్ చేశారే అనుకోండి, నిజం చెప్తున్నాను, వీళ్ళ పరిస్థితి వేరే లెవెల్లో ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఎంతగానో ఎక్స్పీరియన్స్ కలిగిన కాంగ్రెస్ పార్టీయే మోడీ ముందు నిలవలేకపోయింది. అలాంటిది వీళ్ళతో ఏమవుతుంది? అండ్ కొద్ది సమయం తర్వాత ఈ అభిజిత్ దీప్కే ట్విట్టర్లో నేను కొద్దిసేపు నిద్రపోవడానికి వెళ్తున్నాను, కాసేపులో కలుద్దాము అంటూ ట్వీట్ చేశాడు. ఇక్కడ ఇతను ఖచ్చితంగా నిద్ర గురించి ట్వీట్ చేయలేదు, తన మాస్టర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ని కలవడానికి వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తాడు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళ ప్రధానమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్, కానీ వీళ్ళ అసలు గోల్ అది కాదు. ఎలాగో బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్తో రిజైన్ చేయించదు కాబట్టి మెల్లగా మోడీని టార్గెట్ చేయొచ్చు అని వీళ్ళు అనుకున్నారు. అండ్ మీ అందరికీ తెలుసు, ఆగస్టు సెప్టెంబర్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. యూపీలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. అక్కడి వరకు ఈ ప్రొటెస్ట్ని లాగి బీజేపీకి డ్యామేజ్ క్రియేట్ చేద్దాము అనుకున్నారు. కానీ వీళ్ళు ఇమాజిన్ చేయని లెవెల్లో అన్ఎక్స్పెక్టెడ్గా బీజేపీ వీళ్ళ డిమాండ్స్ అన్నిటికీ అగ్రీ చేసి వీళ్ళు ప్రొటెస్ట్ కంటిన్యూ చేయడానికి ఎటువంటి పాయింట్ లేకుండా చేసింది. దాని గురించి డిస్కస్ చేయడానికి మనోడు ఆమ్ ఆద్మీ పార్టీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ తన ఇంత పెద్ద రెసిగ్నేషన్ లెటర్లో మేజర్గా ఏం చెప్పాడనే విషయానికి వస్తే షార్ట్గా సమ్మరీ చెప్తాను. ఇతని ప్రకారం నేను స్టూడెంట్కి ఎటువంటి అన్యాయం చేయాలి అనుకోలేదు. ఎస్, నా అండర్లో పేపర్ లీక్స్ జరిగాయి. ఆ పేపర్ లీక్కి పాల్పడిన కోచింగ్ మాఫియా అందరినీ పట్టుకుని జైల్లో వేయించాను. అండ్ స్టూడెంట్స్ నష్టపోకూడదు అని వెంటనే ఎగ్జామినేషన్ చేయించాను. దాని రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఆ స్టూడెంట్స్ అంతా తమ తమ కాలేజ్లో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు జంతర్ మంతర్లో జరుగుతున్న ప్రొటెస్ట్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ ఆ ప్రొటెస్ట్ని అడ్డం పెట్టుకొని కొంతమంది యాంటీ ఇండియా ప్రాపగండా స్టార్ట్ చేశారు. దేశాన్నే టార్గెట్ చేస్తున్నారు. ఇది నాకు ఇష్టం లేదు. అందుకే నేను స్వతహాగా నా రెసిగ్నేషన్ లెటర్ని మోడీ గారికి సబ్మిట్ చేశాను అని చెప్పారు. ఇతని రెసిగ్నేషన్ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్స్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చినట్టుగా కనబడుతుంది. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే ఇతను ఆశుతోష్ రాంకా, కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్. ఇతను డైరెక్ట్గా యూపీ ముఖ్యమంత్రి అయిన యోగి గారిని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇతను చెప్తున్నాడు, యోగి గారు, మీ రాష్ట్రంలో కూడా పేపర్ లీక్లు అవుతున్నాయి, జాగ్రత్త పడండి, లేకపోతే మేము అక్కడికి వచ్చి కూడా ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది అంటూ బెదిరిస్తున్నారు. योगी जी ये वीडियो देख रहे हैं तो उन्हें बड़ी चिंता करने की जरूरत है। योगी जी थोड़े पेपर लीक अपने प्रदेश में रोक लीजिए, वरना भी जितने लोग जंतर मंतर पर पहुंचे यूपी से, उससे कहीं ज्यादा लोग यूपी में आंदोलन करेंगे। నాకు నిజంగా వీళ్ళు యోగి గారితో పెట్టుకుంటే చూడాలనిపిస్తుంది. వీళ్ళను మోడీ గారు అయితే కాస్త సాఫ్ట్గా డీల్ చేశారు, కానీ యోగి గారి మెథడ్స్ చాలా వేరుగా ఉంటాయి. అండ్ వీళ్ళ డబుల్ స్టాండర్డ్ చూడండి. వీళ్ళు యూపీలో పేపర్ లీక్స్ గురించి మాట్లాడతారు, నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడతారు, అంటే బీజేపీ అండర్లో ఉన్న రాష్ట్రాల గురించి పేపర్ లీక్ల గురించి మాట్లాడతారు. కానీ వీళ్ళ బాస్, వీళ్ళందరికీ ఓనర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ చేస్తున్న పంజాబ్లో మన పేపర్ లీక్లు అయ్యాయి. అక్కడ కూడా స్టూడెంట్స్ పైన పోలీసులు దారుణంగా లాఠీచార్జ్ చేశారు. దాని గురించి వీళ్ళు మాట్లాడరు. అలాగే కర్ణాటకలో పేపర్ లీక్స్ అయ్యాయి, కేరళలో పేపర్ లీక్స్ అయ్యాయి, వాటి గురించి వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అండర్లో నీట్ పేపర్ లీక్ అయింది, అతనితో రిజైన్ చేయించారు. సేమ్ అలాగే పంజాబ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ చేయాలి, కర్ణాటక ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ చేయాలి, కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రిజైన్ చేయాలి. కానీ దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారా? దీన్ని బట్టి వీళ్ళ ఎజెండా ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమై ఉండాలి. వీళ్ళ మేజర్ టార్గెట్ మోడీ గారు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్కి మోడీ గారు అంటే అస్సలు పడదు. ప్రజల ముందు మోడీ గారు ఈ కేజ్రీవాల్ని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేశారు. ఇతని ఫ్యూచర్లో కూడా ప్రజలు నమ్మే అవకాశాలు లేవు. అందుకే ఇలా కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో బీ పార్టీని క్రియేట్ చేసి మోడీ గారిని డైరెక్ట్గా ఇండియాను కూడా టార్గెట్ చేస్తున్నాడు. మెల్లమెల్లగా ఈ విషయాలు కూడా ఏదో రోజు పక్కా ప్రూఫ్స్తో బయటికి వస్తాయి అనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశాడు కాబట్టి మోడీ ఓడిపోయాడు, సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వం యొక్క మెడలు వంచింది అంటూ చాలామంది బయట రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
వాళ్ళ ఉద్దేశం ప్రకారం అది నిజమే కావచ్చు. కానీ మోడీ గారు వెనక్కి తగ్గడం ఇదేమీ మొదటిసారి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం ఫార్మర్ బిల్స్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రజలు దాన్ని అర్థం చేసుకోకుండా భారీ ప్రొటెస్ట్ చేశారు. ఆ సమయంలో కూడా మోడీ గారు వెనక్కి తగ్గారు. ఆ టైంలో కూడా మోడీ పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది అంటూ చాలామంది క్రిటిసైజ్ చేశారు. కానీ తర్వాత ఏం జరిగింది? మోడీ గారు మళ్ళీ గెలిచారు. మధ్యప్రదేశ్, బీహార్ అండ్ మొన్న బెంగాల్లో కూడా భారీ మెజారిటీతో గెలిచారు. కాబట్టి ప్రజల డిమాండ్కి అండ్ ఇప్పుడు స్టూడెంట్ డిమాండ్స్కి గవర్నమెంట్ కాస్త వెనక్కి తగ్గడం కంప్లీట్గా ఓటమిగా కన్సిడర్ చేయలేము. అండ్ ఒక రకంగా దీన్ని బీజేపీ మాస్టర్ స్ట్రోక్గా కూడా చూడవచ్చు. ఎందుకంటే బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించకపోతే ఈ ప్రొటెస్ట్ చేస్తున్న యాంటీ ఇండియా గాళ్ళకి ఇంకా భారీ లెవెల్లో వైలెన్స్ క్రియేట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీకి ప్రజల్లో సపోర్ట్ కూడా భారీగా పెరుగుతుంది. దీనివల్ల మెల్లగా ప్రజలు కాస్త యాంటీ బీజేపీగా మారుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఇంటర్నల్గా భారీ లెవెల్లో సర్వే చేసి తెలుసుకొని ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయించింది. అండ్ ఇప్పుడు సీజేపీ ప్రధానమైన డిమాండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫర్దర్గా వీళ్ళు అడగడానికి ఏమీ లేదు. అండ్ వీళ్ళు ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడానికి ఎటువంటి రీజన్ లేదు. అండ్ ప్రజలు కూడా వీళ్ళు అడిగిన డిమాండ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి వీళ్ళు ప్రొటెస్ట్ కంటిన్యూ చేసినా కూడా వీళ్ళకు సపోర్ట్ని అందించరు. ఇలా అన్ని రకాలుగా బీజేపీ ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాని ఇది ఓటమి కాదు. బై ద వే, ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారి రెసిగ్నేషన్ ఒక మంచి సంకేతం మాత్రమే. కానీ ఇది పేపర్ లీక్లకు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. అండ్ ఇక్కడ బీజేపీ చేసిన ఇంకో మిస్టేక్ ఏమిటంటే వీళ్ళ సోషల్ మీడియా టీం అంత స్ట్రాంగ్గా లేదు. వీళ్ళు నెరేటివ్ వార్లో కంప్లీట్గా ఓడిపోతున్నారు. మొన్న పాకిస్తాన్తో కూడా అలాగే జరిగింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. కానీ వాళ్ళు ప్రపంచం మొత్తానికి మేమే గెలిచాము, మేము ఇండియాకు చెందిన 6 రఫైల్ ఫైటర్ జెట్లు కూల్చాము అని చెప్పుకున్నారు. కానీ తర్వాత పాకిస్తాన్ చెప్పినవన్నీ అబద్ధాలు అని తేలిపోయాయి. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సేమ్ అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం పేపర్ లీక్ అయిన వెంటనే లీక్ చేసిన వారిని అరెస్ట్ చేసి జైల్లో వేసింది. అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఎన్టీఏలో చాలామంది ఎంప్లాయీస్ని తొలగించేసింది. ఎడ్యుకేషనల్ మినిస్ట్రీలో ఉన్న సెక్రటరీస్ని కూడా రీప్లేస్ చేసింది. ఇవన్నీ ఫర్దర్గా మిస్టేక్ జరగకుండా ఉండేందుకు తీసుకున్న మెజర్మెంట్స్. కానీ వీటిని బీజేపీ ప్రజల్లోకి ప్రాపర్గా తీసుకెళ్లలేకపోయింది. దాంతో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ మరింత స్ట్రాంగ్గా మారింది. అండ్ మీరు గమనించండి, బీజేపీ సోషల్ మీడియా కంటే కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంది. ప్రొటెస్ట్ చేసే యువకులు పోలీసులపైన బ్రూటల్గా దాడి చేస్తున్న ప్రజలు వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు అంటే అలాంటి నెరేటివ్ని వాళ్ళు క్రియేట్ చేశారు. వీళ్ళను కౌంటర్ చేయడానికి స్వయంగా మోడీ గారు రీల్స్ చేయాల్సి వచ్చింది అంటే ఇది బీజేపీ పార్టీ యొక్క అతిపెద్ద ఫెయిల్యూర్. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే బాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీస్ని కొంతమంది అప్రోచ్ అయ్యి వాళ్ళకు డబ్బులు ఇచ్చి కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్గా పోస్టులు చేయించారు. కాక్రోచ్ జనతా పార్టీ కంప్లీట్గా జెన్జీ పార్టీ అయినప్పుడు, యువకుల పార్టీ అయినప్పుడు వీళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వీటన్నిటిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో కూడా తెలుసుకోవడం మన దేశ రక్షణకు చాలా అవసరం. వెరీ సూన్ అవన్నీ బయటకు వస్తాయి. అండ్ ఇక్కడ మోడీ గారు ఎందుకు వెనక్కి తగ్గారు అంటే రాబోయే కొన్ని రోజుల్లోనే ఒక వెరీ ఇంపార్టెంట్ FCRA ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ బిల్ని తీసుకురాబోతున్నారు. అది వస్తే బయట దేశాల నుంచి మన ఇండియాలో ఉన్న NGOలకు వచ్చే డబ్బు కంప్లీట్గా ఆగిపోతుంది. అలా చేయగలిగితే విదేశీ శక్తులు మన ఇంటర్నల్ విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా చేయగలము. అది మన దేశ రక్షణకు చాలా అవసరం. ఇలా అన్ని రకాలుగా ఆలోచించి మోడీ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. అంతేకాని ఇది ప్రజెంట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదు, మోడీ ఫెయిల్యూర్ అంతకంటే కాదు. ఇక నెక్స్ట్ కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేయబోతుంది అంటే వీళ్ళకు సంబంధించిన కొన్ని సోషల్ మీడియాస్లో నెక్స్ట్ వీళ్ళు నితిన్ గడ్కరీ గారిని టార్గెట్ చేయబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. బట్ స్టూడెంట్ సెంటిమెంట్ ఉండి ప్రజల సపోర్ట్ వీళ్ళకు ఉంది కాబట్టి ఈ ప్రొటెస్ట్లో వీళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ వీళ్ళు బీజేపీని టార్గెట్ చేద్దామనే ఉద్దేశంతో ఇతర పార్టీల ఇంట్రెస్ట్తో మళ్ళీ ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే సీజేపీ పార్టీ నామరూపం లేకుండా పోతుంది. అందులో డౌటే లేదు. నేను ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి కంప్లీట్గా అగెన్స్ట్ కాదు. వాళ్ళు రేస్ చేసిన ఇష్యూ చాలా ముఖ్యమైంది. పేపర్ లీక్లు అనేవి దేశంలో ఎక్కడ ఉండకూడదు. పేపర్ లీక్కి కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. ఎవరి అండర్లో ఇలా జరుగుతుందో ఆ లీడర్లు, మినిస్టర్లు రిజైన్ చేయాల్సిందే. అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. దానికి నేను సపోర్ట్ చేస్తాను. కానీ ఇలాంటి ఒక నోబెల్ రీజన్ని అడ్డు పెట్టుకొని యాంటీ ఇండియా పనులు చేస్తాను అంటే మాత్రం దానికి ఏ ఇండియన్ కూడా సపోర్ట్ చేయడు.
అయితే కాక్రోచ్ జనతా పార్టీలో అలాంటి యాంటీ ఇండియా ఎలిమెంట్స్ ఉన్నాయి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారి రిజైన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది మోడీ గారి ఓటమా లేదా బీజేపీ ఓటమిలాగా చూడాలా? లేదా బీజేపీ తెలివిగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.